నమస్తే. ఇవాళ ఇంకో ముఖ్యమైన అంశానికి సంబంధించి మాట్లాడటానికి నేను మీ ముందుకు వచ్చాను. యాంత్రిక యుగం. అప్పుడెప్పుడూ విశ్వనటుడు చార్లీ చాప్లిన్ ఒక సినిమాలో మోడర్న్ టైమ్స్ అనే సినిమాలో భవిష్యత్ అంతా యాంత్రికం అయిపోతుంది, అంటే యంత్రాలమయం అయిపోతుంది అని చెప్పి చాలా సర్కాస్టిక్గా, ఒక వ్యంగ్యంగా ఆ సినిమా. మన డెవలప్మెంట్కి మనం వ్యతిరేకం కాదు, కానీ డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న విధ్వంసానికి, విస్ఫోటనానికి మనం వ్యతిరేకం. అందువలనే ఆయన క్రాంతదర్శి కనుక భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దాన్ని చాలా కొంచెం హాస్యపూర్వకంగా, అంటే సీరియస్ కామెడీ కదా అయిందంతా, దాంట్లో తీస్తారు. దాంట్లో ఈవెన్ బ్రష్ చేసుకోవటం కూడా మెషినరీ చేయటం వల్ల సగంలో పవర్ ఆగిపోతే ఎలాగానే ఒక సెటైర్ దాంట్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది. అప్పుడెప్పుడో ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. ప్రతి చిన్న విషయానికి యంత్రాలతోనే మనం సహజీవనం చేస్తున్నాం. వంటగది నిండా యంత్రాలే. ఆ మాటకు వస్తే ఇంట్లో ఎక్కడ చూసినా యంత్రాలే. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, రకరకాల యంత్రాలు. గతంలో మనిషి చేసిన ప్రతి పనిని అన్ని రంగాల్లో, ఉదాహరణకు మనం వ్యవసాయం తీసుకుంటే అది పాజిటివ్ ఇండికేషన్, నో డౌట్. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మానవుడు తాను కష్టపడే విధానంలో రకరకాల మార్పులు చేసుకుంటూ పోతాడు. అది సహజం, మార్పు సహజం అంటాం కదా మనం. వ్యవసాయంలో దుక్కు దున్నడానికి, నాట్లు వేయడానికి, కలుపు తీయడానికి, మందులు పిచికారీ చేయడానికి, ఆ పంటలు పక్వ దశకు వచ్చినాక వాటిని కోయడానికి, కోసిన దాన్ని దంచడానికి, నూర్చడానికి, ఇలా ప్రతి అంశంలో యంత్రాలు వచ్చేసినాయి. అది నిజంగా ఆహ్వానించ పరిణామం. ఎందువల్లనంటే లేబర్ ఖర్చు తగ్గుతుంది. అలాగే వీటి వల్ల అంటే కొంత నష్టం, కొంత లాభం ఉంటే ఉండొచ్చు. చాలామంది చెప్పేది ఏంటంటే ఎక్కువ యంత్రాలను వాడటం వల్ల భూమి సారాన్ని కోల్పోతుందని కొంత, అవి అధ్యయనాలు ఇంకా పూర్తిగా నిరూపణ జరగలేదు. ఆ రంగంలో అక్కడ పెడితే ఇంకా మిగతా అన్ని చోట్ల మనం యంత్రాలతోని జీవితాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఈ హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, ఏమైనా వాటన్నిటికి కలిపి 78,000 కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి సంవత్సరం జరుగుతుందట. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 78,000 కోట్ల రూపాయల వ్యాపారం కేవలం ఈ పనిముట్లు, యంత్రాల వల్ల జరుగుతుంది. అంటే ఆ ఇండస్ట్రీకి వాటిల్లో రెఫ్రిజిరేటర్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే వాషింగ్ మిషన్లు సెకండ్ ప్లేస్లో ఉన్నాయని, అలాగే మిక్సీలు, ఓవెన్స్, డిష్ వాష్లు, ఇక్కడ దాకా వచ్చింది. మనం అక్కడ దాకా వచ్చాగాం. ఇక గ్రైండర్స్ అవన్నీ అనుకుంటాయి. ఒకప్పుడు పండగలు వచ్చినా, ఏవైనా పెళ్ళిళ్ళు లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు జరిగినా తలో చెయ్యి వేసి ఆ పనులన్నీ కానిచేసేవాళ్ళు. కారం నూర్చడం దగ్గర నుంచి, పిండి దంచడం దగ్గర నుంచి, ఆ మాటకు వస్తే గతంలో ఈ దంపుడు బియ్యం పెద్ద పెద్ద రోకలు తీసుకుని రిథమిక్గా పాటలు పాడుతూ చక్కగా, అంటే అలసట మర్చిపోవడానికి పాటలు పాడుతూ ఇలాగా చేసి, అంటే అప్పుడులాగా ఇప్పుడు చేయమని మనం అంటలేదు. అలా చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అలా తయారు చేసిన వంటకాలు తిన్న వాళ్ళందరూ చాలా నూరేళ్ళు హాయిగా బ్రతికారు అనే వాదన ఒక ప్రక్క ఉన్నప్పటికీ, సో సులువైంది, పనులన్నీ సులువైపోయినాయి అని చెప్పడానికి ఇవని చెప్తాను. వాషింగ్ మిషన్, ఈ వాషర్ మ్యాన్ అనే ఒక వృత్తి పూర్తిగా పోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రతి ఒక దాదాపు 40-30 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం
ప్రతి ఇంటికి ఒక వాషర్ మ్యాన్ ఉన్నాం. వాళ్ళని మనం మామూలుగా చెప్పాలంటే ఎవరిని కించపరచడానికి అయితే ఆ పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఇంటి చాకరీ అంటారు వాళ్ళని. వాళ్ళు చాకరీ ఉంటుంది దగ్గరలో, ప్రతి ఊర్లో కెనాల్స్, చెరువులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి బట్టలు వాష్ చేసుకుని వస్తారు. ఏడాదికి ఒకసారి వాళ్ళకి పరిహారం ఇస్తారు. అది ధాన్య రూపేణ, ధనం రూపేణ, ఏదో ఒక రూపేణ. సో ఈ వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత అది మెల్లగా కనుమరుగైపోయింది. అప్పుడేంటి, వాష్ చేయడంతో పాటుగా ఐరన్ చేయడానికి కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. అది పోయింది. ఇప్పుడు అంటే రేర్గా, పూర్తిగా మృగ్యమైందని నేను అంటలేదు. ఇంట్లో వాష్ చేసుకుని బయటికి వెళ్ళి ఐరన్ చేసుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కొంటే ఉండొచ్చు. మొత్తంగా ఏం జరిగిందని దాన్ని మనం మాట్లాడుతున్నాం. పిండి రుబ్బడానికి, పిండి దంచడానికి ఇలాగ రోలు రోకళ్ళు వాడేసేసి, అంటే అప్పుడు ఇంకో కోణం కూడా దాంట్లో మనం చూడాలి. మానవ సంబంధాలు మా ఇంట్లో జరిగినప్పుడు వేరే వాళ్ళు వస్తారు, వేరే ఇంట్లో జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి సాయం చేస్తారు. ఈ విధంగా పరస్పర సహకారం చేసుకోవడం ద్వారా బాంధవ్యాలను పెంచుకునే ఒక ఆస్కారం అప్పట్లో ఉండేది. జీవితం యంత్రాలతో ఎలా జరుగుతుందో జీవితం కూడా యాంత్రికమైపోయింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా దీన్ని మనం చెప్పుకోవాలి. డిష్ వాష్ అని ఇందాక నేను అన్నాను. డిష్ వాష్ అంట్లు తోమడానికి కూడా, మన ఇంట్లో భోంచేసి లేకపోతే వంట చేసుకున్న ఆ సామాన్లను కూడా కడగడానికి, అంటే శుద్ధి చేయడానికి కూడా ఇప్పుడు మిషన్లు వచ్చేసింది. కొంతమంది అనేది ఏంటంటే నిజంగానే కదా, అవి మనుషులు చేసే పనులే, కానీ యంత్రాలు రావడం వల్ల సులువు అయిపోయింది కదా, సమయం మనకి సేవ్ అవుతుంది కదా అని కొంతమంది అంటూ ఉంటే, ఆ సామాన్లను క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడానికి మనం వాడే కెమికల్స్ వల్ల మళ్ళీ మన ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే నీటి కొరత ఎక్కువ ఉంటుంది కనుక మనం వాడు ఇస్తాడు ఇండికేషన్స్, వాటిని ఎలా శుద్ధి చేయాలో అది అంతా ఇస్తాడు. అలా దాన్ని మనం పాటించలేము. ఎందుకంటే గబగబా ఆ మిషన్లో పెట్టేస్తాం, వేసేస్తాం, ఆ కెమికల్ వేసేస్తాం, క్లీన్ చేస్తే బయటకు వస్తే మళ్ళీ తీసి పెట్టేస్తాం. మళ్ళీ సాధారణంగా అవి వాడాలంటే మళ్ళీ వేడి నీళ్ళతో కడిగి మనం వాటిని వాడుకోవాలి. మామూలుగా అయితే అంత టైం లేదు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ టైం తగ్గించుకోవడానికే మనం ఈ డిష్ వాష్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వీటికి ఏంటి అనేది ఒకటి. సో అక్కడ కొంత అనర్థం అనేది ఉందని ఒక అంచనా, లేక ఒక అధ్యయనం చెప్తుంది. అధ్యయనం ఎందుకు, రామ్దేవ్ బాబా గారు చెప్తున్నారు కదా, మీ మీద ఏది అత్యాచారం జరుగుతుంది ఇవన్నీ కెమికల్స్ వాడటం వల్ల, అందుకనే మా వస్తువులని, పదార్థాలనే వాడనని ఆయన చెప్పుకుంటున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా చివాట్లేసింది, ఎందుకంటే మీరు అతిశయోక్తులు చెప్తున్నారు అని. సో దాన్ని మనం కొంత గమనంలోకి తీసుకోవాలి. ఈ రసాయనాలను మనం డైరెక్ట్గా తినేస్తున్నామేమో అని చెప్పి వాటి అనుకోవాలి. ఇక మిక్సీలు అంతా చిన్న చిన్న పనులకి, చట్నీలు వేసుకోవడానికి, అంటే రోటి పచ్చళ్ళు అనేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు మిక్సీ పచ్చళ్ళు అనాలి వాటిని, అవి కూడా వచ్చేసినాయి. ఇంకా ఓవెన్స్ రావడం వల్ల అదేంటి, ఫ్రిజిరేటర్ అనేది ప్రిజర్వ్ చేసుకోవడానికి, ఓవెన్ అనేది మళ్ళీ దానిని వేడి చేసుకోవడానికి, దాచుకోవడానికి, వండింది దాచుకోవడానికి, 5-6 రోజుల తర్వాత తినడానికి, మళ్ళీ దాన్ని యథాతథంగా తినలేం కనుక దాన్ని వేడి చేసుకోవడానికి ఇంకోటి. అంటే 2 అనర్థాలు అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు తీరిగ్గా వచ్చి వండుకొని అదంతా కష్టం. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీ వే ఆఫ్, ఇప్పుడు ఇంకా రాగానే ఆర్డర్ చేసుకోవటం ఆన్లైన్లో, జొమాటో, స్విగ్గీలు వాళ్ళు తేవటం అనేది అది ఒక గుణం. ఇంట్లో వస్తువులుండి, ఎలక్ట్రానిక్ యంత్రాలుండి, ఉపకరణాలుండి, వాటి ద్వారా చేసుకున్న వాటిని ప్రిజర్వ్ చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి వేడి చేసుకుని తినటంలో కొంత ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. సో దాన్ని మనం వ్యతిరేకించట్లేదు, కానీ బట్ అప్రమత్తంగా ఉండాలని మాత్రం మనం సూచించవచ్చు, హెచ్చరించవచ్చు కూడా. దాదాపు 1,00,000 కోట్ల మంది, 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారానికి ఎదగడానికి ప్రతిపాదనలో ఆల్రెడీ ఈ వ్యాపార రంగం చేసింది. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు దాటిపోతుంది అనమాట. ఎందుకంటే స్పెషల్ ఆఫర్స్ రకరకాల వాటికి, కొన్ని టీవీ ఛానల్స్లో వస్తున్న యాడ్స్ కనుక చూస్తే వాటికి, కాఫీకి, జ్యూస్ చేయడానికి అంతకుముందు కోసుకొని పిండుకొని
వాటితో తాగితే న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు వాటికి కూడా జ్యూస్ మేకర్స్ వచ్చేసినాయి, దాంట్లో ఎంత షుగర్ వేయాలో అదంతా అదే చెప్పేస్తుంది. ఏమో ప్రీమిక్స్లు కూడా వచ్చేసినాయి, ఇంకా జ్యూస్ని కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసే ఇక ప్రీమిక్స్లు కూడా వచ్చేసినాయి ప్రతి చోట. అంటే ఇల్లు ఊడ్చడానికి ఓకే వ్యాక్యూమ్ క్లీనర్స్ ఆఫ్ కోర్స్ మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూల ఉన్న చిన్న చిన్న మనకు కనిపించని మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగిన కొన్ని క్రిమికీటకాలను కనుక మనం వ్యాక్యూమ్ క్లీనర్ వాడితే బయటకు వచ్చేస్తాయి. అది నిజంగా సుగుణమే. మనం కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరు దాన్ని. దానివల్ల కొంత లాభం ఉంది, కొంత నష్టం కూడా. ఆ నష్టాలన్నీ మనం చివరిలో మాట్లాడుతూ ఉందాం. ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలు తప్పనిసరిగా. ఆ ఇడ్లీ చేయడానికి తయారు కావాల్సిన పిండిని మనం మరి యంత్రం ద్వారా చేస్తున్నాం, తర్వాత ఇడ్లీ చేసుకుంటున్నాం. ఇడ్లీ కూడా రకరకాలుగా వచ్చింది, రకరకాల మార్పులు చేర్పులు అవుతూ వచ్చింది. అల్టిమేట్గా దాని తాలూకు సహజ గుణం పోయేలాగా తయారవుతుంది ఇడ్లీ మేకర్. ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా బయట దొరుకుతుంది. మనం ఇడ్లో పిండి రుబ్బుకొని దాంట్లో రవ్వ కలుపుకొని ఒక రోజు దాన్ని ఉంచి ఆ తర్వాత దానిలో కావాల్సిన అది తయారైపోయిన తర్వాత ఇడ్లీ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బయట నుంచి పిండి రెడీ అయిపోయి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మనం చూడం. కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్లు అలాంటివి ఏమి చూడం, ఎందుకంటే పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయంట. అంటే కొంతకాలం నిల్వ ఉండే కొన్ని ఉంటాయి, వెంటనే పాడైపోయే కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలోకి ఇవి వస్తాయి. వాటిని తీసుకొచ్చి మనం చేసుకుని చేసే కార్యక్రమం. ఇవి ఎంత దాకా వెళ్ళినాయి అంటే మీడియాలో కుక్కెరకి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక ఛానల్ రుచి అభిరుచి లాంటి ఛానల్స్ కూడా వచ్చేసినాయి. ఎందుకంటే ఫోర్స్డ్ బ్యాచిలర్స్ వండుకు తినడానికి అవి బాగానే పనికి వస్తాయి. సో అక్కడ పనికి అది ఎలా వండుకోవాలో చెప్పటం కనుక, దేని ద్వారా వండుకోవాలో కూడా చెప్తారు కనుక డెఫినెట్గా బ్యాచిలర్ అయినప్పటికీ ఈ సామాన్లన్నీ మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్క అధ్యయనం ఒక్కొక్క రంగం చెప్తుంది. సాధారణంగా ఏం చేస్తాం మనం, సిల్వర్ అంటే జర్మన్ సిల్వర్ అనేవాళ్ళం ఫస్ట్లో, తపేళాలు ఇవి తయారు వంట సామాగ్రి. ఆ తర్వాత స్టీల్ వచ్చినాయి. స్టీల్లో ఏదో ఉందని చెప్పి ఎవడో ఒక ఆర్టికల్ వచ్చేస్తుంది, కాబట్టి స్టీల్ పక్కన పెట్టేస్తారు. రాగి పాత్రలు వండుకోండి, రాగి పాత్రల ద్వారా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మళ్ళీ రాగి పాత్రలు కొనేస్తాం. రాగి పాత్రల్లో కూడా ఏదో కెమికల్ రియాక్షన్ వస్తుంది అని చెప్పి మట్టి పాత్రలు అంటారు సడన్గా. కాబట్టి అందరూ వేలవేరేగా మట్టి పాత్రలు కొనుక్కొచ్చి వండుతారు. మట్టి అంటే ఇప్పుడు మట్టి కాదు, 50-60 ఏళ్ల సంవత్సరాల నాటి మట్టి అయితే బాగుంటుంది. ఇప్పుడు మట్టిలో అన్ని క్రిమి కీటకాలే. కొన్ని క్రిమి కీటకాలు 500 డిగ్రీల దగ్గర కాలిపోయినా కూడా అవి చనిపోవు అని మళ్ళీ ఇంకొక ఆర్టికల్ వస్తుంది. ఇది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అని అయోమయం, గందరగోళమైన పరిస్థితులు వచ్చేసి వంటగదిలోనే మనకి అనారోగ్య కేంద్రం ఒకటి ఉంది అన్నట్టుగా రాసేస్తారు. వాటిని కొన్ని ప్రూఫ్లతో సహా రాస్తారు కనుక వాటిని మనం తప్పనిసరిగా నమ్మాల్సి వస్తుంది. కొన్ని మాత్రం ఏదో ఎలా అయితే అవుతుందని పరస్పర విరుద్ధమైన ఆర్టికల్స్ కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. కింద బేసు రాగి విండి పైన స్టీల్ ఉంటే చాలా బాగుంటుంది అంటాడు కూడా. స్టీల్ అనే దాంట్లో ఏదో ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని వాడకూడదని ఇంకొక ఆయన చెప్తాడు. ఇలా రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వస్తాం. ఇంకా ముఖ్యంగా ఏసీలు, ఎయిర్ కండిషన్. సో న్యాచురల్ ఇవి పోయింది కనుక, న్యాచురల్గా గాలి వచ్చే అవకాశం పూర్తిగా పోయింది కనుక, మనం కాంక్రీట్ జంగిల్స్లో ఉన్నాం కనుక వెంటిలేషన్ అనేది అసలు ఉండనే ఉండదు కనుక, ఫ్యాన్ వేసినా కూడా మనకు ఒక్కపోస్తుంటుంది కనుక ఏసీ తప్పనిసరి అనేది. ఒకప్పుడు ఏసీ అనేది విలాసవంతమైన జీవితానికి ఒక దీనిగా సింబల్గా కనిపించేది. ఇప్పుడు అది కంపల్షన్గా మారింది. ఎందుకంటే పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల. కానీ ఇంకొక అధ్యయనం ఏం చెప్తుంది, ఎక్కువగా ఏసీలు వాడటం వల్ల పర్యావరణం మరింత చెడిపోతుంది అని చెప్పి. అంటే చెడగొట్టేది మనమే, ఆ చెడిపోయిన దానికి విరుగుడు కనిపెట్టాలని ప్రయత్నించేది మనమే అనే దాని గురించి రకరకాల అధ్యయనాలు జరుగుతుంటాయి. ఒకప్పుడు నేను ఇందాక అన్నట్టు
విలాసవంతమైన జీవితానికి ఇంటికి మొత్తానికి కలిపి ఒక ఏసీ ఉండేది. ఇప్పుడు గదికి ఒక ఏసీ పెట్టుకోవాలి పరిస్థితి. ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే 3 ఏసీలు. అది ఇంకా కొంచెం కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ అయితే కూలర్స్ పెట్టుకుంటారు. పెద్ద మెగా కూలర్స్ వచ్చేసినాయి ఇప్పుడు. రకరకాల కంపెనీలు, ఒక కంపెనీ తయారు చేస్తే నెక్స్ట్ కంపెనీ కాంపిటీషన్స్లో మళ్ళీ అవన్నీ తయారు చేస్తుంటారు. వేడి నీళ్ళు ఒకప్పుడు పొంతలు అనేవాళ్ళు. మనం పొంత పెట్టుకోవటం అంటే ఒక ప్రక్క ఏమో మట్టి కుండ, ఇంకో ప్రక్క రాళ్ళు పెట్టి దానికి పొయ్యిలాగా చేసుకుని అవుట్డోర్లో వంటలు వండుకునేవాళ్ళు. నో స్మోక్ ఏరియాలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు ఇంకా స్మోక్ లేదు, మామూలుగా గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి. అది దాన్ని కూడా మనం ఏం కాదనలేము. ఎందుకంటే మార్పు సహజం. మార్పులు మేము ఇలాగే బ్రతుకుతామని అంటే కష్టం. మనం కూడా దాంట్లో పాటు వెళ్ళాలి. కాకపోతే అక్కడ కూడా మనం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం. సో వేడి నీళ్ళకి ఏమొచ్చింది, గీజర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా గీజర్ని దాటి ఇన్స్టెంట్ వాటర్ హీటర్స్ అని వచ్చినాయి. అవి కాక ట్రెడిషనల్ వేలో బకెట్లు ఎలా పెట్టుకునే తీగలు, రింగులు అవి వచ్చినాయి. సో అలా షాకులు కొట్టడం అవన్నీ మామూలుగానే జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా మనకు 2 రకాల కరెంటు ఉంటుంది, మీకు తెలిసింది. ఏసీ, డీసీ అంటాం, ఆల్టర్నేటివ్ కరెంటు, డైరెక్ట్. ఇది సో ఏ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏసీలో పనిచేస్తాయి, ఏ ఎలక్ట్రానిక్ గుడ్స్ డీసీలో పనిచేస్తాయి అనే దాని మీద మనకు అవగాహన లేకపోతే చాలా సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలా ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఫిల్మెంట్ పోవచ్చు, అది పోవచ్చు. కొన్నిసార్లు మనం వేడిలు చేసేటప్పుడు డైరెక్ట్గా ఫింగర్ పెట్టినప్పుడు అది షాక్ కొడుతుంది. షాక్ కొట్టడానికి ఇంకొక కారణం ఏదో ఉంటుంది, ఇంట్లో ఎర్త్ సరిగా లేదని. ఇలా మొత్తం మూలాలకు వెళ్తే తప్ప మనకు ఇవన్నీ కాకుండా వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మనం రోజును ఊహించుకోలేని పరిస్థితి. కంటిన్యూస్ సప్లై అనేది కష్టం. కొన్ని ఇళ్లలో అన్ఇంటరప్టెడ్ కరెంట్ కావాలని చెప్పి మనం ఆర్టిఫిషియల్గా కొన్ని పెట్టుకుంటాం అక్కడ, పవర్ పోకుండా. యూపీఎస్లు, కంప్యూటర్లు అలాంటి వాటి పనిచేయడానికి. సో వాటికి ఒక టైప్ ఆఫ్ పవర్ మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉన్నాయనుకో, మొబైల్ని డైరెక్ట్గా మనం పెట్టలేం. అడాప్టర్ ఉంటుంది. అడాప్టర్ అంటే ఆ వచ్చే పవర్ని ఆ అడాప్టర్ తీసుకుని దీనికి ఎంత కావాలో అంతే ఇచ్చేదాన్ని మనం అడాప్టర్ అంటాం. అలాగే స్టెబిలైజర్ తెలుసు కదా, ఫ్రిడ్జ్ల మీద వాటి మీద స్టెబిలైజర్ పెడతారు. స్టేబుల్ అంటే ఫ్లక్చువేషన్ ఉన్నప్పటికీ సప్లైలో, ఎలక్ట్రానిక్ సప్లైలో, ఎలక్ట్రిసిటీ సప్లైలో ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు ఆ స్టెబిలైజర్ దాన్ని స్టేబుల్గా చేసి ఎంత కావాలో అంత పవర్ దానికి అందించేదాన్ని మనం స్టెబిలైజర్ అంటాం. చాలామంది ఏం చెప్తారంటే స్టెబిలైజర్ అక్కర్లేదండి, బిల్ట్-ఇన్ స్టెబిలైజర్స్, ఇన్బిల్ట్ స్టెబిలైజర్స్ అవి ఏం కావంటారు. మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు వెంటనే ప్లగ్ బీక్, అవన్నీ కొంచెం మనం కొంచెం ఇంకా డీప్గా వెళ్తే తప్ప మనకు అవి అర్థం కాని. ఇలాంటి యంత్రాలు వాడటం మీద అవగాహన కనుక లేకపోతే, ఎందుకంటే ప్రతిదీ మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్లో ఎక్కువ శాతం ఇంగ్లీష్లో, కాకపోతే హిందీలో ఇస్తారు. ఇప్పుడు చదువుకోకుండా ఉన్న ఒక స్త్రీ ఇంట్లో పనిచేస్తున్న ఆవిడకి దాని ఆపరేషన్స్ ఫస్ట్లో కొన్నిటికైతే డెమో వాళ్ళే వస్తారు, కంపెనీ వాళ్ళు వస్తారు, దీన్ని ఇలా చేయాలమంటారు. అందరికీ జ్ఞాపక శక్తి ఒకేలాగా ఉండదు కదా, అన్నీ పూర్తిగా గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. ఈ మిక్సీ ఎలా పనిచేస్తుంది అనే దాని విషయంలోకి వచ్చేసరికి అది చెప్తారు కదా. చాలామంది పాపం తెలియక ఏం చేస్తారంటే ఎక్కడైనా స్టక్ అయితే చేతి ఎలా తిప్పుతారు, చేతులు వేళ్ళన్నీ కట్ అయిపోయిన సంఘటనలు కూడా మనం చాలాసార్లు పేపర్లో చదివాం. నాకు తెలిసిన సర్కిల్లో కూడా మిత్రుల తాలూకు పాపం వాళ్ళు వేళ్ళు పెట్టేసేసి వేళ్ళన్నీ చితికిపోయినవి కూడా సందర్భాలు మనకు. మెషిన్ మన చెప్పు చేతుల్లో ఉండాలి, కానీ మనం దాన్ని చెప్పు చేతుల్లో ఉండకూడదు అనేది ఇక్కడ మనం అందరూ గమనించాల్సిన అంశం. వీటి వల్ల అన్నీ అనర్థాలేనా అని మనం చెప్పాలని ప్రయత్నించట్లే. ఇక్కడ టెక్నాలజీ, నో డౌట్, టెక్నాలజీ అవైలబుల్గా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాల్సిన పరిస్థితిని వాడుకోవాలి. మనం తప్పనిసరిగా వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలి అనే దాన్ని మనం, ఆ ప్రాధాన్యతను మనం ఎంచుకోవాలి. ఇంట్లో ఓల్డ్ పీపులే ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ మాన్యువల్గా చేయలేరు కనుక వాళ్ళకి కనీస యంత్రాలు కావాలి అన్న, దట్స్ ఓకే. యంగ్ బాయ్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఖాళీగానే ఉంటారు. అలాంటి చోట కూడా అన్ని యంత్రాలు పెట్టేసి
అలాంటి చోట జరిగే అనర్థాలు ఏంటంటే, ఒకటి ఇల్లంతా యాంత్రికమయం అవ్వటం వల్ల వీటన్నికి తోడు మళ్ళీ మొబైల్స్ ఒకటి కాదు, 2 కాదు, ఇల్లంతా ఇది. ఇంట్లో 5 మనుషులు ఉంటే ఎదురెదురుగా సోఫాల్లో కూర్చుని ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. ఎదురుగా కూర్చున్నా కూడా ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దానివల్ల వచ్చే రేడియేషన్ పరిస్థితి ఏంటి, దాన్ని కూడా మనం యంత్రం అనుకుంటే. టీవీ ఒకటి హాల్లో ఉండేది ఒకప్పుడు, లివింగ్ రూమ్లో. ఇప్పుడు బెడ్రూమ్లో కూడా ఇంకోటి రావాల్సి వచ్చింది. అది ప్రొడ్యూస్ చేసే రేడియేషన్ అంతా. ఎందుకంటే అన్నీ ఇవి కదా, స్మార్ట్ టీవీస్ అంటారు కదా. స్మార్ట్ అనగానే డెఫినెట్గా దానిలో రేడియేషన్ సప్లై ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఏసీలు చల్లదనాన్ని ఇస్తాయి, కానీ డెఫినెట్గా మీరు కావాలంటే చూడండి, ఎక్కువసేపు ఏసీలో పడుకుని మీరు లేచిన తర్వాత మీ ఒళ్ళంతా నీరసంగా అనిపిస్తుంది. దాంట్లోంచి వచ్చే రియాక్షన్స్ అవన్నీ ఎక్కువ బాగా నిద్ర పట్టేసింది, అందుకే ఒళ్ళంతా బద్ధకంగా ఉంది అనుకుంటారు, కానీ అది కాదు అర్థం. దాంట్లోంచి వచ్చే రసాయనాలు కావచ్చు, ఆ గాలిలో వచ్చే మనకు కంటికి కనిపించని కొన్ని వాటి వల్ల మనకి నీరసాలు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఫోన్లు తల దగ్గర పెట్టుకుంటే బ్రెయిన్ చెడిపోతుంది, లేకపోతే ట్యూమర్లు వస్తాయి, అవన్నీ వింటూ ఉంటాం, కానీ మనం వాడుతూనే ఉంటాం. సో ఇది ఒక అనర్థం. మన తాలూకు బంధాలను బాంధవ్యాలను పూర్తిగా వేరు చేయడానికి ఈ యంత్రాలు కొంత పనిచేస్తున్నాయని చెప్పి మనుషులు కూడా యంత్రాలలాగా మారిపోయే పరిస్థితి. ఇంకా రాను ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లలో వచ్చేసినాయి రోబోలే అన్నీ తీసుకొచ్చి సప్లై చేస్తున్నాయి. అక్కడ స్టూవర్డ్స్ అక్కర్లేదు, ఆర్డర్ తీసుకోవడానికి వేరే వాడు అక్కర్లేదు. మీరు అక్కడికి ఆ మెషిన్ మీ దగ్గరికి నుంచుంటే మీరు చెప్పేస్తే ఏఐ పుణ్యమా అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ పుణ్యమా అని ఆర్డర్ కూడా ఆ రోబో తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తుంది. మీరు దాంతో మాట్లాడాల్సిన ఛాన్స్ లేదు. ఏంటో ఇది తెచ్చేవాళ్ళు వేడిగా లేదు మళ్ళీ తీసుకురా అని చెప్పడానికి లేదు, తీసుకొచ్చి పెట్టేస్తుంది. మీరు తింటే తినండి, లేకపోతే లేదు. ఇది కూడా వస్తుంది. ఆల్రెడీ కొన్ని నగరాల్లో రోబోలు సప్లై చేస్తున్నాయి. ఇంకా రేపటి రోజున రోబోలు వంటలు కూడా చేసే ఆస్కారం ఉంది. సో యంత్రం మొత్తం యాంత్రికమే కదా వాళ్ళకి. దీనివల్ల ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్న వ్యాధి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి పాకుతుంది. పలానా ఇంట్లో కొత్త మిక్సీ వచ్చింది, ఆ మిక్సీ చిన్నది కనుక సౌండ్ బాగా వస్తుందండి, మార్చేసేయండి, ఆల్ట్రా తీసుకోండి అంటే గ్రైండర్ లాగా ఉంటుంది, అది వెట్ గ్రైండర్ అంటుంది దాన్ని. దానికి కూడా రాళ్ళతో స్టోన్స్ ఉంటాయి, అవి అన్నీ మామూలుగా చేస్తాం, అది సౌండ్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ చూస్తే కొన్ని అనర్థాలను మనం చెప్పుకోవచ్చు. వర్క్ ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. మరీ శ్రమించిపోయి కష్టపడిపోవాల్సిన, చెమటలు కార్చాల్సిన పని లేదు. మీరు చాలా సున్నితంగా మీరు పనులన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక పాజిటివ్ కోణం కనుక చూస్తే, నెగిటివ్ కోణంకి వచ్చేసరికి మినిమం కనీస శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ మేకర్స్ ఉన్నారు, వాళ్ళని అంటారు ఏమంటారు, హౌస్ వైఫ్ అంటారు, అనకూడదు, హౌస్ మేకర్స్ ఉంటారు. వాళ్ళకి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఆ పని మీద ఈ పని మీద అన్నీ ఇక్కడే యంత్రాలతో చేస్తారు కనుక కొంత ఒబిసిటీ వస్తుందనేది ఒక అధ్యయనం. అదొకటి. తెలియకుండా మనం బడ్జెట్ పెంచేసుకుంటూ ఉంటాం. ప్రక్కన వాళ్ళు కొన్నారు కనుక మనం కూడా కొనాలి అని చెప్పి అదొక అనర్థం. అంటే కొంచెం అప్పులు పాలవుతాం. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కనుక క్రెడిట్ కార్డులో ఈఎంఐలు కూడా ఉంటాయి కనుక వాటితో మనం ఎన్నైనా కొనేసుకోవచ్చు అనే ఒక భావం ఉంటుంది కనుక దానివల్ల ఖర్చు పెరిగిపోతుంది. బడ్జెట్లో ఎక్స్ట్రా ఐటమ్స్ వచ్చి చేరిపోతాయి. అదొకటి. పవర్ కన్జంప్షన్ ఎంత చేసినా కూడా మనం ఇప్పుడు ఏంటి ప్రక్క రాష్ట్రాల నుంచో లేకపోతే నేషనల్ గ్రిడ్ నుంచో మనం కొనుక్కోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా ప్రైవేట్ ఎలక్ట్రిసిటీని కూడా మనం కొనుక్కోవాలి. అది సోలార్ కావచ్చు, లేకపోతే మన పవర్ కావచ్చు, ఏదో ఒకటి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఒకప్పుడు 250 రూపాయలు 300 రూపాయలు బిల్లు అంటే ఇప్పుడు 2500 అంటే అమ్మయ్యా పర్లేదు 3000 కాదు కదా అనేదాకా వచ్చేసారు పరిస్థితి వచ్చింది. పవర్ కన్జంప్షన్ ఒక కోణంలో చూస్తే మీ ఇంటికి మీరు తీసుకునేదానికి కాదు, మొత్తంగా జాతి మొత్తానికి కరెంటు
పీక్ అవర్ అంటాం కదా, పీక్ అవర్లో ట్రిప్ అయిపోతుంది. ఒక ఇంట్లో ఒక ఏసీ ఉన్నప్పుడు రోజుల నుంచి ఒక ఇంట్లో 3 ఏసీలు వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది పీక్ అవర్లో. సమ్మర్లో అయితే కోర్స్ దారుణంగా ఉంటుంది పరిస్థితి. అది పవర్ కట్లకు దారితీస్తుంది. పవర్ కట్లు దారితీస్తే కొన్ని ఇండస్ట్రీస్ అవన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఫార్మా కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ప్రారంభిస్తే అది కంటిన్యూస్గా ఒక 10 గంటల సేపు ఉంటే తప్ప ఆ మెడిసిన్ బయటికి రాదు. మధ్యలో ఆగిపోతే లాస్. సో పవర్ కట్లు అనేవి డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువైపోయింది కనుక, సప్లై తక్కువైంది కనుక. డిమాండ్ పెరిగిపోతే సప్లై కూడా ఉంటే ఓకే, సప్లై తక్కువైపోయింది కనుక అది జరుగుతుంది. ఇంకా యాక్సిడెంట్స్, ఇందాక చెప్పిన వేళ్ళు విరిగిపోవడాలు, లేకపోతే షాక్ కొట్టడాలు, వాటర్ గీజర్గా అంటుకుపోవడాలు. ఎందుకంటే బాత్రూమ్ లాంటి చోట మనం ఆల్రెడీ తడిసిపోయి ఉంటాం. తడిసిపోయినప్పుడు ఆ తడిసిన వేళ్ళతోనే ఆ స్విచ్ ఆన్ చేయటమో లేకపోతే ఏదో చేస్తూ ఉంటాం, అప్పుడు షాక్ కొట్టేస్తుంది. ఇంట్లో ఒక్కరే ఉంటే అది ప్రాణాంతకమైన కూడా ఆశ్చర్యం లేదు. అది ఎవరైనా ఉంటే మీరు పెద్దగా అరిస్తే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారు. కానీ ఎవరు లేకుండా మీరు ఒక్కరే ఉండి డోర్ వేసుకుని అలాంటప్పుడు ఇది జరిగిందంటే మీరు చాలా ప్రమాదం పాలు పడేది. ఖర్చు పెరుగుతుంది, బడ్జెట్లో కొత్త వస్తువులు వచ్చి చేరిపోతూ ఉంటాయి. ఇల్లంతా యాంత్రికమయం అయిపోయిన తర్వాత వాటిని ప్రొటెక్షన్ చాలా కష్టం అవుతుంది. వాటి మెయింటెనెన్స్ కొన్నప్పుడు ఉన్న ఆనందము రిపేర్ చేస్తున్నప్పుడు మనం తెలిసిపోతుంది అది మనకి. సో ఆ విధంగా కూడా కొంత ఖర్చు పెరిగిపోతుంది. వీటన్నిటికి దేవుడు ఫిజికల్గా మనకి టోటల్ ఎక్సర్సైజ్ తగ్గ మనం అంటే ఇన్ ద సెన్స్ మగాళ్ళు అయినా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు. ఆడవాళ్ళే చేయాలి ఈ పనులని నేను అంటలేదు, ఎవరు చేసినా కూడా. అది ఇందాక మనం అనుకున్నట్టు బ్యాచిలర్స్ అయితే మరి మగవాళ్ళే కదా చేసుకుంటారు వంటలన్నీ. సో అలాగే ఎవరు చేసినా కూడా ఈ ఫిజికల్గా కొంత స్ట్రెయిన్ అవటం తగ్గుతుంది కనుక మళ్ళీ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా వస్తుంది. అది రావటం వల్ల ఒబీస్ వస్తుంది, కొంతమందికి అయితే ఈవెన్ థైరాయిడ్స్ వస్తాయి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే వర్క్ను సులువు చేసుకోవటం కోసం మనం ఆధారపడుతున్న యంత్రాలే మళ్ళీ మన పాలిట శాపాలుగా మారిపోతాయి. శాపాలుగా మారి మనల్ని రోగగ్రస్తుల్ని చేసే ఒక ఆస్కారం ఉంది. అందువల్ల ఎక్కడ అంటే ప్రాధాన్యాలను ఎంపిక చేసుకోవాలి, ఎక్కడ నిజంగానే యంత్రాన్ని వాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, వాష్రూమ్ ఇంకటను మాన్యువల్గా చేస్తే చాలా వాషింగ్ మిషన్ నో ప్రాబ్లం. అలా కొన్ని మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, డిష్ వాష్ ఎందుకు, ఎవరో ఒకరు కడగవచ్చు. అట్లాగా ప్రాధాన్యాలను ఎంపిక చేసుకొని ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది అత్యవసరమో, ఏది నిత్యావసరమో, ఏది విలాసమో ఇది బేరేజ్ వేసుకుని మనం కనుక యంత్రాలను సక్రమంగా ఉపయోగించుకుంటే అది యాంత్రిక జీవనం కాదు. యంత్రాలతో మన జీవితము సుఖంగా జరిగిపోతుంది అనే ఆశ కూడా మనకుంది. అలా కాకుండా ప్రతిదానికి యంత్రం మీద ఆధారపడిపోతే జీవితం యంత్రాలమయమవుతుంది, జీవనం యాంత్రికమవుతుంది. ఆ రోజు రాకూడదని మనం ఆశిద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఆవిష్కరణలు జరిగినప్పుడు ఇంకా ఎన్ని రకాలు ఇందాక చెప్పిన రోబో వచ్చేసి మన వంటింట్లో దూరినా కూడా ఆశ్చర్యం లేదు. యాంత్రీకరణ అవసరమే, కానీ అవసరార్థం మాత్రమే. విన్నారు కదా, ఇది ఏమో మీరు వింటున్నారని నేను భావిస్తున్నా. మీకు ఎక్కడ అనిపించినా కూడా ఇది ఎందుకు సార్ దీని మీద ఈ ఐటెం అని మీరు ఎవరైనా అనుకోండి, నేను చేయను. కానీ ఎలాంటి అంశాలు కావాలో మీరు చెప్పాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ఇంకొక మంచి అంశం మీద మాట్లాడటానికి మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.